స్త్రీని జీవితం మార్చాలని ఆమె దగ్గరికి వెళ్ళాడు, ఆమె దగ్గర ఉన్నాడు, ఆమెతో మాట్లాడాడు, ఆమె జీవితాన్ని మార్చాడు. ఆమె కొండ పగలగొట్టుకొని మరి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అప్పటిదాకా ఆమెను దూషించారు, ద్వేషించారు, అపహసించారు. చెయ్యి దొరుకుతుంది ఎక్కడికి, చెయ్యి లేదు మన పక్కన వచ్చి కూర్చుంటే చెయ్యి లేదు, రకరకాల మాటలు ఆమెను దూషించారు, ద్వేషించారు, అపహసించారు. ప్రతి వాళ్ళు చులకనగా చూశారు, చిన్న చూపు చూశారు ఆమె. ఎందుకంటే పాపాత్మురాలు. చులకనగా చూసినప్పటికీ కూడా ఈరోజు ప్రభు మాట్లాడినప్పుడు, ప్రభు దర్శించినప్పుడు, ప్రభు ఆమెని దర్శించి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె కొండను పగలగొట్టుకొని, పాపపు కొండను పగలగొట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఊర్లోకి వెళ్ళింది. ఏ ఊర్లో అయితే ఆమెని చులకన చూపు చూశారో, ఏ ఊర్లో అయితే ఆమెని అవమానపరిచారో, ఏ ఊర్లో అయితే ఆమెని అపహేళన చేశారో, ఏ ఊర్లో అయితే ఆమెని అందరూ యూజ్ చేసుకున్నారో ఆ ఊర్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీరు చూద్దురండి, నేను చేసిన పనులన్నీ నాతో చెప్పిన వాడిని చూద్దురండి, మెస్సయ్య కదా అని, నేను చేసిన పనులన్నీ నాతో చెప్పిన వాడిని చూద్దురండి అని చాటింపేసింది. చాటింపు వేసినప్పుడు అందరూ ఏం చేశారు తెలుసా? ఆమె వెనకాల పరిగెత్తుకుంటూ ఎవరతను అని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఊరువాడ మొత్తాన్ని పైకి నిలబెట్టింది. హల్లెలూయా. యేసయ్య చక్కగా వాళ్ళందరికీ సువార్త చెప్పాడు. పిల్లరా, ఊరిని మార్చింది ఒక స్త్రీ. జక్కయ్య పరిస్థితి కూడా అదే. యేసు మాటలు విన్నాడు. ఈ జక్కయ్యకు ఉన్నటువంటి విధానంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. జక్కయ్య ధనవంతుడు, అవసరమైతే యేసు ప్రభువుని ఇంటికి కూడా పిలిపించుకోగలరు. ఎందుకంటే వాళ్ళందరూ ఆయన దగ్గర ధనం తీసుకునే వాళ్ళే, వడ్డీలు తీసుకున్న వాళ్ళే. ఆ ప్రజలందరూ ప్రభు వస్తున్న లాక్కురండి మా ఇంటికి అంటే వీళ్ళందరూ తర్వాత ఏం జరిగింది ఆయన ఎవరో అనవసరం లాక్కొచ్చి తీసుకొచ్చే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఆ ఊరు. ఎందుకంటే మీకు ₹2 అదనంగా తప్పో అంటే పట్టుకొస్తారు. అవునా కదా? సమాజం నేడు కూడా అలానే ఉంది. ఈ రోజు కూడా అదే పరిస్థితి. శాసించే వాళ్ళు శాసిస్తుంటే జరుగుతున్న పనిలో ఇలా. కానీ ఆయన ఎవరికి చెప్పలా, తనంతట తానే వెళ్ళాలి, తనంతట